హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైథాస్ టాక్స్. ఇవాళ మనం కొరియన్ కనకరాజు మూవీ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ ఇప్పుడే ప్రీమియర్ షో చూసి వచ్చాను. నా హానెస్ట్ ఒపీనియన్ మీతో షేర్ చేస్తాను. ముందుగా చెప్పాలంటే మూవీ అంత ఇంప్రెస్ చేయలేదు. కాన్సెప్ట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మూవీ ఒక అస్థికల బాక్స్తో స్టార్ట్ అవుతుంది. కొరియా నుండి వచ్చిన ఒక గ్యాంగ్స్టర్ అస్థికలు అనంతపూర్కి చేరుతాయి. మన హీరో కనకరాజు తన ఫ్రెండ్ సత్య మరియు హీరోయిన్ చైత్ర చుట్టూ స్టోరీ తిరుగుతుంది. హీరో మరియు కమీడియన్ సత్య వాళ్ళ ప్రాబ్లమ్స్తో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. హీరోకి హీరోయిన్ మీద లవ్ స్టార్ట్ అవుతుంది, కానీ హీరోయిన్కి కొరియా అంటే చాలా ఇష్టం. కొరియాకి వెళ్ళాలి, అక్కడే సెటిల్ అవ్వాలి, కొరియన్ పర్సన్ని పెళ్లి చేసుకోవాలని తన డ్రీమ్. హీరోకి తన బ్రదర్తో ఉన్న ఎమోషనల్ బాండింగ్ సీన్స్ కూడా బాగా చూపించారు. ఆ సీన్స్ కొన్ని బాగా వర్క్ అయ్యాయి. మెయిన్ స్టోరీకి వస్తే కొరియా నుండి వచ్చిన ఆ గ్యాంగ్స్టర్ స్పిరిట్ హీరో బాడీలోకి చేరుతుంది. అప్పటి నుండి హీరో లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. ఆ గోస్ట్ కొంతమందిని చంపేస్తుంది. తర్వాత ఆ స్పిరిట్ని కొరియాకి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తుంది. ఆ గోస్ట్ బ్యాక్ స్టోరీ ఏంటి, కొరియాకి లింక్ ఏంటి, హీరో బ్రదర్కి సంబంధం ఏంటి అనేది థియేటర్లో మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది. సత్య కామెడీ మూవీని బాగా హైప్ చేయడానికి యూజ్ అయ్యింది. ఇక రితికా నాయక్ పర్ఫార్మెన్స్ ఉన్నంతలో చాలా బాగా పర్ఫామ్ చేసింది. బుడిరాజు క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో బాగా నవ్విస్తుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీలో సీన్స్ని ఎలివేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అయింది. నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ లైన్ పేపర్ మీద బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ వీక్గా ఉంది. చాలా సీన్స్ ముందుగానే గెస్ చేయవచ్చు. మెయిన్ ప్లాట్ మూవీ లాస్ట్ 30 minutesలో రివీల్ అవ్వడం వల్ల మూవీ మీద అంత హైప్ క్రియేట్ అవ్వదు. క్యారెక్టర్స్ మధ్య జస్టిఫికేషన్స్ చాలా సింపుల్గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఫైట్ సీన్ వీక్గా ఉంది. విఎఫ్ఎక్స్ క్లైమాక్స్లో టాయ్ ఫిగర్స్ ఫైట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. స్టోరీ ఇంప్లిమెంటేషన్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. డైరెక్టర్ మెర్లపాక గాంధీ స్టోరీ విషయంలో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఇచ్చాడు. ఫైనల్గా చెప్పాలంటే కొరియన్ కనకరాజు ఒక కామెడీ యాక్షన్ హర్రర్ ఫిలిం. పర్ఫార్మెన్సెస్ పరంగా యాక్టర్స్ బాగా పర్ఫామ్ చేశారు. సత్య కామెడీ కూడా కొన్ని ప్లేసెస్లో బాగా వర్క్ అయ్యింది. కానీ స్టోరీ ఇంప్లిమెంటేషన్, క్లైమాక్స్ మరియు ఎమోషనల్ ఇంపాక్ట్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల మూవీ ఎక్స్పెక్టెడ్ రేంజ్కి రీచ్ అవ్వలేదు. నా రేటింగ్ వచ్చేసి 2/5. కామెడీ హర్రర్ మూవీ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? మీరు మూవీ చూస్తే కామెంట్స్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ మైథాస్ టాక్స్ సైనింగ్ ఆఫ్.